హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర గురించి విందాం. హిమాలయాల మధ్యలో ఉన్న పవిత్ర ప్రదేశాలు మనసును శుద్ధి చెయ్యాలి అంటే ఒకసారి వెళ్ళాల్సిన యాత్ర, అదే చార్ధామ్ యాత్ర. 2026లో ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఎలా ప్లాన్ చేయాలి, ఈ వీడియోలో తెలుసుకున్నాం. చార్ధామ్ అంటే 4 పవిత్ర క్షేత్రాలు. 1 యమునోత్రి, 2 గంగోత్రి, 3 కేదార్నాథ్, 4 బద్రీనాథ్. ఈ 4 ఆలయాలను దర్శిస్తే పాపాలు పోతాయని నమ్మకం. 2026లో చార్ధామ్ యాత్ర తేదీలు ఇలా ఉన్నాయి. యమునోత్రి మరియు గంగోత్రి ఏప్రిల్ 18వ తేదీన అక్షయ తృతీయ రోజున ప్రారంభించారు. కేదార్నాథ్ ఆలయం ఏప్రిల్ 20వ తేదీన, బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 22వ తేదీన ఇలా ప్రారంభించారు. అంటే దర్శనాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా అక్టోబర్ చివరి లేదా నవంబర్ నెల ప్రారంభంలో ఈ మధ్యలో ఆలయాలు మూసివేస్తారు, లేదా దీపావళి తర్వాత కూడా జరుగుతుంది. అక్కడ హిమాలయాలలో మంచు కారణంగా ఇలా జరుగుతుంది. చార్ధామ్ యాత్ర ఈ క్రమంలో చేస్తారు. 1 యమునోత్రి, 2 గంగోత్రి, 3 కేదార్నాథ్, 4 బద్రీనాథ్. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో దర్శనం చేసుకోవాలి. ముందుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మే, జూన్ నెలలో భారీ క్రౌడ్ ఉంటుంది. మే నెల లేదా సెప్టెంబర్ నెలలో అనుకూలంగా వెళ్ళటానికి సమయం ఉంది. కేదార్నాథ్ 16 కిలోమీటర్ల వాకింగ్ లేదా హెలికాప్టర్ ఆప్షన్ ఉన్నది. ఇక్కడ హిమాలయాల్లో వెదర్ ఎక్కువగా ఉంటుంది. సరైన వామ్ క్లాత్ దుస్తులు ధరించాలి. మెడికల్ చెకప్ చేయించుకోవాలి. ఎల్డర్లీ పీపుల్ కేర్ఫుల్ ప్లాన్గా చేసుకోవాలి. చార్ధామ్ యాత్ర అంటే కేవలం ట్రిప్ కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక భక్తితో కూడుకున్న ప్రయాణం. మీరు ఈ సంవత్సరంలో వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమస్తే వాయ అని కామెంట్ చేయండి.